హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. పెళ్ళి కానీ ప్రసాద్ అనగానే మనకు మెయిన్గా విక్టరీ వెంకటేష్ గారు గుర్తుకొస్తారు కదా. సో ఇక్కడ నుంచి సప్తగిరి గారు గుర్తుకొస్తారు, ఎందుకంటే టైటిల్ అది అర్థమైంది కదా ఎవరు ఉన్నారో. ఎస్, సప్తగిరి గారు. అలాగే బ్యూటిఫుల్ హీరోయిన్ ఉన్నారు, డైరెక్టర్ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇప్పుడు బేస్ తగ్గిందా? తగ్గింది. ఓకే, ఏంటి సార్, మొత్తానికి పెళ్ళి కానీ ప్రసాద్ అనే ఇక్కడ కట్నం వారి శాసనాల గ్రంథం ఒకటి పెట్టారు. సో ఏంటి కథా కహాని చెప్పండి. చెప్పాలి మేడం, అంటే 2 రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా పెళ్లి గారి ప్రసాదాలు ఎక్కువైపోయారు రకరకాల కారణాల చేత. వాళ్ళందరికీ ఒక ఫండ్ సొల్యూషన్ ఇద్దామని మేము ఒక కట్నం వారి శాసనాల గ్రంథం అని ఒకటి రాసి ఈ పెళ్లిగాని ప్రసాద్ ద్వారా వాళ్ళందరికీ ఒక ఫండ్ మెసేజ్ ఇచ్చి అందరికి పెళ్ళిళ్ళు అయ్యేలా చేయడమే ఈ సినిమా లక్ష్యం. మీరు పెళ్లి చేసుకున్నారా లాస్ట్ వరకు? ఈ సినిమా తర్వాత సెంటిమెంట్ అయిపోద్ది మాకు. ఈ సినిమా తర్వాత సెంటిమెంట్ అయిపోద్ది. సెటిల్మెంట్ అయిపోతుందా? సెంటిమెంట్ అయిపోతుంది? రెండు అయిపోతాయి. సెటిల్మెంట్ సెంటిమెంట్ రెండు అయిపోతాయి. ఓకే. సో హాయ్, హౌ ఆర్ యూ? బాగున్నాను, మీరు? నేను బాగున్నాను. సో మీది ఒక హిట్ సాంగ్ కూడా ఉంది అసలు, సూపర్. అది ఇందులో కూడా అలా ఏమన్నా సాంగ్ ఉందా? ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఉంది, నాకు చాలా నచ్చింది. ప్రేమలో పడిపోయానే చాలా బాగుంది ఆ సాంగ్. కానీ ఎప్పుడు వస్తుంది తెలియదు. 2 డేస్లో రిలీజ్ చేస్తా అన్నారు. సో హోప్ఫుల్లీ ఆ సాంగ్కి కూడా అలాంటి రెస్పాన్స్ వస్తుంది, అది కోరుకుంటున్నాను. మేము కోరుకుంటున్నాం. సో హలో అండి, మొత్తానికి డైరెక్టర్ మీరే కాబట్టి సో ఈ స్టోరీ మీదేనా? మీకు పెళ్ళయిందా? నాకు ఇంకా పెళ్ళి. ఓకే, పెళ్లి కానీ ప్రసాద్ బ్యాచ్ పెళ్ళి కానీ మీకు పెళ్ళి కాలే ఇంకా. స్టిల్ 25 రన్నింగ్. 25 మంత్స్ ఇది మరి అసలు పుట్టలేదని చెప్పి ఊరికి ఆత్మ ఉందని చెప్పి సరిపోద్ది. సో చెప్పండి. సరే, క్వశ్చన్ మళ్ళీ అడుగుతా. సో స్టోరీ మీ దానిలాగానే ఉంది. ఇంతకు మీకు పెళ్ళయిందని అడిగాను, అక్కడికి స్టాప్ చేశాను. ఓకే, ఈ స్టోరీ అంటే డైరెక్షన్ అనేది ఒక స్టోరీ వచ్చిన తర్వాత మెయిన్గా కొన్ని ఎలిమెంట్స్ పరంగా చూస్తాం. అలా మీరు ఏమైనా చూసారా? అది మేము ఎంటర్టైన్మెంట్ చూస్తామండి బేసికల్గా. స్టోరీలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో ఆ ఎంటర్టైన్మెంట్ కోసమే సినిమా తీసినాం. ముందు అనుకున్నప్పుడు సప్తగిరి గారిని అనుకున్నారా, లేదంటే స్క్రిప్ట్ అనుకున్న తర్వాత అనుకున్నామండి సప్తగిరి గారిని. ఫస్ట్ స్క్రిప్ట్ అనుకున్న తర్వాత టైటిల్ అనుకున్నాం పెళ్లి కానీ ప్రసాద్ అని. తర్వాత సో దీనికి ఎవరు సూటబుల్ అని ఆలోచిస్తే మొగజాతి ఆనిముత్యం సప్తగిరి గారు కాబట్టి సో ఆడవాళ్ళు పరిగెత్తించి కొట్టారు ఒక సినిమాలో. మీరు బాత్రూమ్లో వేసుకోవాల్సిన బట్టలు బజార్లో వేసుకొని తిరుగుతారే మీరు? ఆడజాతి వల్ల కదే మా మగజాతి మొత్తం నన్ను అంటున్నట్టు. ఓకే, నిజంగా అంటే కరెక్ట్గా సెలెక్ట్ చేశారు. మా అదృష్టం, మా స్క్రిప్ట్కి సప్తగిరి గారు దొరకడం అనేది మా అదృష్టం. ఎలా అప్రోచ్ అయ్యారు? మీకు స్టోరీ ఎక్కడ నచ్చిందండి? అంటే నరేషన్ చెప్పేటప్పుడు అంటే ఎక్కడ మీరు చేయాలనుకున్నారు? ఫస్ట్ టైం ఒక మంచి యూత్ బ్యాచ్ అప్పుడే బీటెక్ కంప్లీట్ చేసి బయటకు వచ్చారు. అఖిల్ వర్మ కావచ్చు, నవ్వే వెంటరా ఎప్పుడు అయిపోయిందా అదే సరే. కానీ అండ్ ఒక మనకన్నా ఒక 10 years చిన్నవాళ్ళు, నాకన్నా ఒక తక్కువ వయసు ఉన్న వాళ్ళు, ఈ జనరేషన్కి ఇటు అటు మధ్యలో ఊగిసలాడుతున్న వాళ్ళు, ప్లస్ అఖిల్ వర్మ డైలాగ్స్, లోహిత్ కథ అన్న అభిలాష్ రెడ్డి డైరెక్షన్, ఇవన్నీ అంటే ఏంటంటే వీళ్ళు చెప్పిన స్క్రిప్ట్ నరేట్ చేసేటప్పుడు ఒక 54 scenes నా కళ్ళ కట్టినట్లు నన్ను నవ్విస్తూ చెప్పారు. ఎస్, కరెక్ట్. నిజంగా అక్కడ నన్నే నవ్వించారా మీరు, అయితే కాసుకోండి అని చెప్పాము. సో కట్ చేస్తే స్క్రిప్ట్లోనే ఒక హ్యూమర్ ఉంది, సీన్స్లో ఒక హ్యూమర్ ఉంది. మనం దాన్ని డిస్టర్బ్ చేయకుండా మనం పర్ఫార్మెన్స్ చేస్తే చాలా ఈ సినిమాకి అనేది కూర్చున్నాం. దాని తగ్గట్టు మంచి ప్యాడింగ్ చుట్టూ మంచి కొలాబరేషన్, హీరోయిన్ ప్రియాంక శర్మ గారు అండ్ ప్రమోదిని వడ్లమాని అండ్ మా ఫాదర్ మురళీ శర్మ అండ్ భాష లక్ష్మణ్, మురళీ గౌడ్, లక్ష్మణ్, వీళ్ళందరికీ మా మహాతల్లి అన్నపూర్ణమ్మ గారు, జేసీ గారు, అదే జేసీ వడ్లమాని జేసీ, ఇలా ఒక గుడ్
అట్టయ్యా నేను నో హిజ్ ఒరిజినల్ నేమ్ వడ్లమాని శ్రీనివాస్. ఎస్, మీ నాన్న అక్కడ క్యారవన్ పైన జేసీ అనే నేనే అడుగుతా అనుకున్నాను క్వశ్చన్. హిజ్ ఒరిజినల్ నేమ్. చెప్పాలి కదా సార్. కొట్టుకోండిరా. వ్యానిటీ బయట చూసా జేసీ రాశారు. ఓ జేసీ గారు వ్యానిటీలోకి వెళ్ళారా? అప్పుడు చూసారా? అంటే జాయింట్ కలెక్టర్. జేసీ మీన్స్ జాయింట్ కలెక్టర్. ఈజ్ రియలీ జాయింట్ I కలెక్టర్. used to call him JC sir on the set also. He used to respond సో also. హీరో తెలిసింది మీకు అయితే. ఈ రోజు తెలిసింది. థ్యాంక్ యూ సార్. నేను అదే ఆలోచిస్తున్నాను, ఇందాక జేసీ సార్ గురించి తన పేరు కూడా మెన్షన్ చేయలేదు. కంటిన్యూ చేయండి సార్. అలా ఒక గుడ్ ప్యాడింగ్ ఇవన్నీ వీటితో వచ్చారు. సో ఇవన్నీ సినిమాకి ఒక ప్లస్ అయ్యే పాయింట్లే. ఫైనల్గా స్క్రిప్ట్ అనేది ఒక 45 సీన్స్ నన్ను నవ్వించారంటే ఇది మామూలు విషయం కాదు. 45 scenes. ఎస్, సీరియస్గా చెప్తున్నా. అది ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు కథ చెప్పడం ఈ సినిమాలో నాకు నచ్చింది. అంటే కథకు వెళ్ళే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి. సో ఇటువంటి స్క్రిప్ట్ ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు. సో నేను సెకండ్ ఒపీనియన్ కోసం కూడా మారుతి అన్న అడిగాను పోయి ఒకసారి అన్నకి నరేట్ చేయించని చెప్పాను. అన్న కూడా నరేషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నాకు ఒకటే చేసి చెప్పారు, ఎట్టి పరిస్థితులు ఈ స్క్రిప్ట్ను వదులుకోకూడదు, ఫస్ట్ కాపీతో నువ్వు నా దగ్గర రావాలి అని చెప్పారు. దాన్ని కంప్లీట్ చేసి తీసుకెళ్ళి మారుతికి ఫస్ట్ చూపించాను. నైస్ నైస్. కానీ ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారు కదా అందరూ, ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. మీరు మాత్రం షాక్ అయ్యారు. అందులో ఏముంది ఆ గిన్నెలో? ఏం మొత్తం తిని ఊరికి బూడి వేసాడు నాకు. అంటే ఆ సీన్ నిజంగా బాగుంటుంది. అది వీళ్ళ సైడ్ నుంచి వచ్చే ఒక కాన్సెప్ట్. అది తప్పకుండా మంచి ఫన్ బ్లాస్ట్ అవుతుంది. ఇప్పటికంటే మీరు అన్నట్టు అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో చాలామంది పెళ్లి కాని ప్రసాదులు చాలామంది ఉన్నారు. అంటే కెరీర్ పరంగా కావచ్చు, అంటే సెటిల్ అయిన తర్వాత చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా. కొంతమంది కట్నం ఇంకా ఎక్కువ వస్తుందని ఆశతో ఉన్న వాళ్ళు. అదే స్టోరీ నేను అదే అనుకున్నాను. డైరెక్టర్ మీరు ఉన్నారు, పెళ్లి కాని స్టోరీ మీదేనేమో అని అట్లా అనిపించింది. అసలు స్టోరీ కట్నం ఎక్కువ అడిగి చివరికి ఎవరని తెలుసుకున్న తర్వాత ఏంటి మీరు నిజం చెప్తున్నారా? అర్థమైంది. సో ఇప్పుడు చూసుకుంటే చాలామంది అలాగే ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీ. ఇంకోటి మీరు అక్కడ ట్రైలర్లో ఇచ్చారు ఒక ఎక్స్ప్రెషన్, పాపం మీకు చేసుకోవాలని ఉన్నా కానీ కట్నం అని వాళ్ళ ఫొటోస్ పెట్టి ఆ బుక్ ఒకటి చేతిలో పట్టుకొని మేబీ అసలు మినీ బ్రహ్మానందం అని ఆల్రెడీ మీకు పేరు వచ్చింది. థ్యాంక్ యూ. మా గురువు గారి పేరు రావడం ఆనందమేగా. నిజంగా. అంటే ఇంకోటి ఏంటంటే మినీ బ్రహ్మానందం అని మిమ్మల్ని పిలిచి ఒక క్వశ్చన్ అడగనా? సినిమాలు ఎక్కువ చేయించుకున్నారు, కొద్దిగా రెమ్యునరేషన్ తక్కువ ఇచ్చి అని చెప్పేసి ఒక టాక్ ఉంది. ఈజ్ ఇట్ ట్రూ? నాకు అర్థం క్వశ్చన్. నేను సినిమా మినీ బ్రహ్మానందం అని చెప్పి మిమ్మల్ని ఇప్పుడు బ్రహ్మానందం గారు ఒక పక్క అయితే, ఇంకో పక్క మినీ బ్రహ్మానందం మీరు అని చెప్పి మీకు అలా చెప్పి మీతో సినిమాలు చేయించుకుని తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేవాళ్ళు అని చెప్పి ఒక టాక్ ఉంది. ఈజ్ ఇట్ ట్రూ? దాని ఏముందంటే తప్పలేదు కదా. అంటే బ్రహ్మానందం గారు ఆల్వేస్ ఒక గ్రేట్ పొజిషన్లో ఉన్న వ్యక్తి. ఆయన చూడడం అంటే ఏమీ ఉండదు. సో అన్ని రకాలుగా మాకందరికీ కామెడీ చేసేటప్పుడు బ్రహ్మానందం గారు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు, వీళ్ళందరూ మాకు ఇన్స్పిరేషన్. సో ఇవన్నీ ఊరికే బయట రూమర్స్ వస్తుంటాయి కానీ వాళ్ళందరూ మాకు పెద్దలు, దైవ సమానులు. సో కాబట్టి ఇట్లేదో మధ్యలో వస్తుంటాయి ఊరికే ఇట్లా అట్లని. బట్ అది జస్ట్ క్యాజువల్గా అయింది వచ్చాము అంతే. ఓకే. సినిమా పరంగా వస్తే కామెడీ మాత్రం సూపర్ ఉందని అనిపిస్తుంది. నవరసాలు పండించారు. మీ వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్లో ఒక దిక్కు అరుస్తూ ఒక దిక్కు. ఇప్పుడు అంటే మీకు ఒక్కొక్క టైంలో ఒక డేలో అంటే సినిమా చేస్తున్నప్పుడు ఒక డేలో ఎన్ని ఎక్స్ప్రెషన్స్ వచ్చేవండి? అలా ఏ లేదండి. ఈ సినిమాలో స్క్రిప్ట్లో నా హ్యూమర్ ఉంది కాబట్టి స్క్రిప్ట్ చెడిపోకుండా ఆ మీటర్లో చేయలేని ఒక రూల్ పెట్టుకున్నాం. ప్రతి సీను బిఫోర్ హీరోయిన్ గారు మేమంతా ఆర్టిస్టులు అందరూ కలిసి కూర్చొని దాన్ని ఒక చిన్న స్మాల్ రిహార్సల్స్ లాంటివి చేసేవాళ్ళం. ఆ చేసినప్పుడు ఏ మీటర్ అయితే ఉంటుందో దాన్ని పర్ఫెక్ట్గా స్క్రీన్ పై తీసుకురావడం డైరెక్టర్ బాగా చేశారు. అది మాకు అది చాలా స్క్రీన్ ప్రెజెన్స్ ఇంపార్టెంట్ కాబట్టి అది మంచి పర్ఫార్మెన్స్ మా దగ్గర తీసుకున్నారు. బట్ బిఫోర్ మీరు అన్నట్లే మనం చాలా చేసాం కమెడియన్గా. ఇంకా ఇందులో చేయడానికి ఏముంటుంది అని మనం వెళ్తే డెఫినెట్గా చేయడానికి ఉంది ఇందులో. అదేంటంటే చేయకుండా ఉంటే హ్యాపీ అనేది ఇందులో. అంటే ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆ సెటిల్గా చేయించుకుందాం. బిఫోర్ చేసింది మళ్ళీ ఇందులో కనపడకూడదు అని వాళ్ళు నాకు బాగా మైండ్కి ఎక్కిచ్చారు. అన్న ఇన్నాళ్ళు మీరు ఇచ్చేశారు, ఇప్పుడు ఇది చేయండి. ఇప్పుడు స్మైల్స్ అన్నీ ఇలా ఉంటాయి కదా, నవ్వుతూ సిగ్గుపడుతూ ఇలా ఉంటాయి కదా, మీరు వాడుకోవచ్చు. వెనకాల ఉన్నాయి కదా అన్ని, ఎక్కడెక్కడ అలా వాడుకోవచ్చు. అది ఎంటైర్ క్రెడిట్ డైరెక్టర్ కాదు అంతే.
నవ్వుతూనే ఉన్నారు ఆయన. అవును. సో మెయిన్గా అంటే సినిమాలో ఎలిమెంట్స్ అంటే ఆబ్వియస్ మీరు ఉన్నారంటే కామెడీ కంటెంట్ బాగా ఉండుంటుంది అని ఆబ్వియస్గా మా అందరికి తెలుసు. బట్ సెంటిమెంట్ పరంగా అలా ఏమైనా ఉన్నాయి, ఎలిమెంట్స్ పరంగా ఏమున్నాయంటే ఏం చెప్తారు? వేరే ఏ జోనర్ని ఇందులో అంటే వేరే ఏ ఎమోషన్ని ఇందులో టచ్ చేయలేదండి. కేవలం ఫన్, కేవలం ఫన్. అంటే సీరియస్ ఇష్యూని కూడా కామెడీగానే చెప్పాం. ఓకే. అంటే కట్నం అనేది ఒక సీరియస్ ఇష్యూ ప్లస్ సెన్సిటివ్ ఇష్యూ, అదొక నేరం కూడా. దాన్ని కూడా ఈ మూవీలో జోక్గా చెప్పాం. అది బాగా వర్కౌట్ అయింది. సో హీరోయిన్ ఫ్యామిలీ నుంచి వచ్చేటువంటి వాళ్ళ కాన్సెప్ట్ అంటే వాళ్ళ బాధ ఏంటి అది ఫన్గా చెప్పాం, నా బాధ ఏంటి అది ఫన్గా చెప్పాం. అంటే అందరి చుట్టూ ఒక బాధ ఉంటుంది, ఆ బాధని ఫన్గా చెప్పడం ఈ సినిమా యొక్క మెయిన్ థీమ్. అంత ఎమోషన్గా అంత ఇది మీరు నవ్వుతూనే ఉన్నారు, ఎందుకు నవ్వుతున్నారు అంటే ఏమైనా గుర్తొస్తున్నాయా లేదంటే? అది కనుక్కోవడానికి మీరు మార్చ్ 21 థియేటర్కి రావాలి. అబ్బా తెలుగు బాగా నేర్చుకున్నా. అలా ప్లగ్ ఇన్ చేస్తా అప్పుడప్పుడు నేను. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ వల్లే మీ డాడీ పేరు తెలిసింది మీకు. థ్యాంక్స్ అండి మీ క్వశ్చన్ వల్ల. థ్యాంక్ యూ సార్ మీకు కూడా. నేనేమో ప్రీ రిలీజ్లో కూడా జేసీ సార్ అంటే ఓకే, అలా వాళ్ళు అలా కనెక్ట్ అయిపోయి ఉంటారు. కానీ సినిమా పరంగా ఇప్పుడు ఒకప్పుడు కామెడీ కంటెంట్లో మీరు బాగా ఉండేవాళ్ళు, తర్వాత మీరు ప్రొడ్యూసింగ్ చేశారు, భాగ్యనగర వీధుల్లో చేశారు, తర్వాత ముందు చూసుకుంటే కనుక బొమ్మరిల్లుకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు, టర్న్ అయ్యారు మళ్ళీ. అంటే ఎలా టర్న్ అయ్యారా? టర్నింగ్ అంటే ఆ మూమెంట్ ఏం జరిగింది అని? అంటే టర్న్ అవుట్ అంటే మేడం, జీవితంలో నాకు గొప్ప అవకాశం రకరకాల క్రాఫ్ట్లో వచ్చింది. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా సక్సెస్ఫుల్ మూవీ పనిచేశాను, బొమ్మరిల్ లాంటి ఒక ఎవర్ గ్రీన్ క్లాసిక్ పనిచేశాను. సో దాని తర్వాత ఒక యాక్సిడెంటల్గా కమెడియన్ అయిన తర్వాత ప్రేమకథ చిత్రం, లవర్స్, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రాజా అంటే చాలా మూవీస్, అన్ని హిట్ మూవీస్. అక్కడ కూడా సక్సెస్ వచ్చింది. అసిస్టెంట్ డైరెక్టర్గా సక్సెస్ఫుల్ మూవీస్ అండ్ యాజ్ ఎ కమెడియన్గా సక్సెస్ఫుల్ మూవీ పనిచేశాను. హీరోగా సప్తగిరి ఎక్స్ప్రెస్ ఎల్ఎల్బి లాంటి మంచి సినిమాలు చేశాను. యా ఎక్స్ప్రెస్ నంది అవార్డు కూడా వచ్చింది. సో ఇవన్నీ అంటే డిఫరెంట్ వేరియేషన్లో వెళ్తున్నప్పుడే నాకు ఒక జీవితంలో ఒక మంచి ఉల్లాసం, ఉత్సాహం. ఒకే సెక్టార్లో ఉండిపోయాం అనుకోండి, మనకి ఒక మొనాటమే బోర్ వచ్చేస్తుంది. కమెడియన్గా చేసి ప్రతిరోజు అలా జర్నీ చేయడం తప్పిస్తే జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. అలా జాబ్ సాటిస్ఫాక్షన్ చేంజ్ చేసుకోవాలనే హీరో అయ్యాను. ఆ సప్తగిరి ఎక్స్ప్రెస్ ఎల్ఎల్బి ఇప్పుడు అండ్ ఈ పెళ్లిగాని ప్రసాద్. అప్పుడు మనకు ప్రతిరోజు మనం కూడా ఏదో సాధిస్తున్నామనే మనకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీరు చెప్పండి, అంటే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ముందు ఒక సినిమా చేశారు, తర్వాత కొద్దిగా గ్యాప్ వచ్చింది. అంటే చేశాను కానీ రిలీజ్ అంటే టాలీవుడ్లో గ్యాప్ వచ్చింది ఒక 1.5 year. అంత ప్లాన్ లేదు. బాగా టీజ్ చేస్తారు. అవునా? మనం అమాయకులు చూస్తూ ఉంటాం. అయ్యో బాబు, బ్యాడ్మింటన్ మ్యాచ్ మీరు అమాయకులే, మీరు అమాయకులు కాదు, నేను అమాయకులు. మనం అమాయకులమా చెప్పండి. నేనైతే చాలా ఎంజాయ్ చేసా. సప్తగిరి సార్ అండ్ నా ఫ్యామిలీ, నా కో యాక్టర్స్ అందరూ చాలా, అంటే సెట్ ఒక పిక్నిక్ స్పాట్ లాగా అనిపించింది నిజంగా. మనకి ఆ రోజు ర్యాపప్ అయింది కదా, చాలా ఫీల్ అయ్యా నేను, ఎందుకు అయింది కొంచెం. అంటే మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోతుంది కదా ర్యాపప్ అంటే లాస్ట్ సడన్ గా చెప్పారు, లైక్ లాస్ట్ డే ఇది. సో అది మెంటలీ మనం డైజెస్ట్ ఎమోషన్ అవుతున్నారు మీరు. కాదు, ఐఎమ్ స్లీప్ డిప్రైవ్డ్ అండి. ఓకే, అందుకే. ఓకే, మీరు చెప్పండి, ఒక సినిమా తీస్తున్నామంటే ఖచ్చితంగా ప్రొడ్యూస్ అండ్ ఒక టాక్ అయితే నేను విన్నా, ప్రొడ్యూసర్ కూడా మీరే, బట్ ఎందుకైనా ట్యాగ్ మీరు పెట్టుకోలేదు, మీ ఫ్రెండ్కి ఎందుకు ఇచ్చారంటే? చిన్న విషయం, బిఫోర్ మీరు మాట్లాడినప్పుడు ప్రొడ్యూస్ చేశారు భాగ్యనగరం వీధిలో అన్నారు, అది రాంగ్ అండి, నేను చేయలేదు. లేదు, నేను కాదు. కానీ వికీపీడియాలో మీ పేరే ఉంది, శ్రీనివాస్ రెడ్డి. నా పేరు సప్తగిరి. మీరు తెలియకుండా ఎలా ఉంటుంది? అది అలా కాదు, లేదు, అదేదో రాంగ్. మీరు ఏదో ప్రొడ్యూస్ చేశారు కదా, ఇంతవరకు ప్రొడ్యూస్ చేయలేదు. ఓకే, స్లీపింగ్ పార్ట్నర్ ఏదో ఉండిండొచ్చాం కానీ, ఓకే, స్లీపింగ్ అంటే వెనక నుంచి చేయడం, అది హైడ్. ఓకే, చెప్పండి, కంటిన్యూ చేయండి. యాక్చువల్లీ ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ ఉన్నారు, కేవై బాబు అని, భాను ప్రకాష్ గౌడ్, వైభవ్ రెడ్డి అని 3 ప్రొడ్యూసర్స్ ఉన్నారు ఈ సినిమాకి. సో నా ఫ్రెండ్స్ అనమాట. సో వాళ్ళు నన్ను నమ్మి ఇంకా డబ్బులు పెట్టారనమాట సినిమాలో.
ఓకే, స్టోరీ అంతా కనెక్ట్ అయింది బాగా. ఆ, చెప్పారా ముందే సప్తగిరి గారు హీరో అని చెప్పారా? చెప్పాను. ఓకే. సప్తగిరి అనగానే ఇంకా ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళు. అంటే ఈ కథకి యాప్ట్ అని చెప్పి వాళ్ళు కూడా ఎలా అప్రోచ్ అయ్యారు? దొరకరు కదా ఆయన. ఎందుకు దొరుకుతారు? మీరు దొరకరని విన్నాను నేను. అట్లా అదే ఎక్కడ ఎదిగి ఇప్పుడు ఆ మెట్ల దగ్గర కూడా నేనే ఉంటా, మీరు కారు ఎక్కితే నేనే ఉంటా, అట్లా రోడ్డు పైకి వస్తే నేనే ఉంటా. అంటే మీరు బిజీ అని నేను అలా. అలా అయినా ఎంత బిజీ ఉన్నా సినిమానే కదా. సినిమానే కానీ బిజీ అని విన్నాను. అంటే ఇటువంటి లక్కీ సబ్జెక్ట్లో వదిలినప్పుడు దొరకాలి. ఎస్. దీన్ని కూడా మనం బిజీ అని వదులుకున్నాం అనుకో 100% బ్యాక్ అయిపోతాం. సో ఇటువంటి లక్కీ సబ్జెక్ట్ని ఇటువంటి అభిలాష్ రెడ్డి అండ్ ప్రియాంక శర్మ లాంటి లక్కీ ఫెలోస్తో పనిచేయడం, సీరియస్లీ ఐమ్ సెయింగ్ వీళ్ళు నిజంగా ఏదో నేను చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నానండి. ఈ అమ్మాయి చాలా గ్రేట్ పర్ఫార్మెన్స్ చేసింది ఈ సినిమాలో, అసలు ఎక్సలెంట్. వీళ్ళ సైడ్ నుంచి వచ్చే ప్రతి ఒక్కరు, వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఈ సినిమాలో నాకు యాజ్ ఎ కమెడియన్గా నేను ఏం చూసి ఎంటర్టైన్ అవుతాను అంటే వీళ్ళ ఫ్యామిలీ చూసి ఎంటర్టైన్ అవుతాను. అంత బాగా వర్కౌట్ అయింది వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఆ రగడ రచ్చ అనేది. సో కాబట్టి డెఫినెట్గా వీళ్ళు మంచి స్కోర్ చేస్తారు ఈ సినిమాతో. ఒక డైరెక్టర్ నరేషన్కి మీ దగ్గరకు వచ్చినప్పుడు అంటే మీరు ఏం చేస్తారు పర్టికులర్గా నరేషన్ చెప్పేటప్పుడు? కంటెంట్, క్యారెక్టర్, రెమ్యునరేషన్ ఏం చూస్తారు? అన్నీ చూడాలి కదా మేడం. ఒకవేళ రెమ్యునరేషన్ సెట్ అవ్వకపోతే? కాక కదా. ఇంకోటి ఏంటంటే నరేషన్ అయితే ఇతను ఇవ్వలేదు, నో డౌట్. బ్యాక్గ్రౌండ్ నడిపించాడు అఖిల్ వర్మ అండ్ లోహిత్, వీళ్ళ మధ్య రైటర్స్ ఇచ్చాడు. ఓకే. వాళ్ళు చెప్తున్నప్పుడు కంటెంట్తో పాటు డైలాగ్ వర్షన్ కూడా చెప్పారు నాకు. ఆల్రెడీ ఒక బౌండ్ స్క్రిప్ట్ డైలాగ్ వర్షన్ అది కూడా చెప్పారు నాకు. చాలా హ్యాపీ అనిపించింది. అంటే నా పైన ఇటువంటి ఒక అంటే దాని బిఫోర్ సప్తగిరి ఎక్స్ప్రెస్ ఎల్ఎల్బిల్ అంటే చిన్న కమర్షియల్ మూవీస్ చేస్తున్నాను, ఆ ఫైట్స్ డ్యాన్స్ ఇవన్నీ చేస్తున్నాను. అలా కాకుండా ఇలా సాఫ్ట్గా ఉన్నవి సినిమా తీసుకొచ్చాను నా దగ్గర. కానీ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఇటువంటి సినిమాల్లో నేను కూడా కనపడాలని ఎప్పటి నుంచో ఒక ఉండింది నాకు. కరెక్ట్ సబ్జెక్ట్ పడింది. నా క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ రాలేదు సార్. ఏం చూశారన్నారు కదా. ఆయన తీసుకుంటాను మీరు అన్నారు కదా, నేను తీసుకుంటాను. కాదు ఏమడిగారు, ఏం చూసి కంటెంట్, రెమ్యునరేషన్, క్యారెక్టర్ ఏం చూస్తాను అని చూసాను. ఒకవేళ రెమ్యునరేషన్ సెట్ అవ్వకపోతే అన్నాను అప్పుడు 100% ఇటువంటి సినిమాలు వదులుకోండి. రెమ్యునరేషన్ వదులుకుంటాం కానీ సినిమాలు వదులుకోంగా. సూపర్, థ్యాంక్ యూ. క్లాస్. ఓకే, అంటే ఇప్పుడు రెమ్యునరేషన్ కావచ్చు, ఇవన్నీ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కెరీర్లో కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. బట్ మనకు పనిచేయాల్సిన నాలెడ్జ్ ఏంటంటే స్క్రిప్ట్ ఏమి విన్నాం, ఇది మనకు వర్కౌట్ అవుతుందా కాదా. ఆ నాలెడ్జ్ అయితే 100% భగవంతుడు ఇచ్చుంటాడు. ఇంతకాలం జర్నీ చేసాం ఇండస్ట్రీలో అంటే. ఇటువంటి లక్కీ సబ్జెక్టులు దొరికినప్పుడు మాత్రం డెఫినెట్గా కొన్ని వదులుకోవాలి. సో ఆ విషయంలో ఈ సినిమాను వదులుకోకూడదని పక్కా నిర్ణయించుకున్నాను, చేశాను. ఓకే, మీరు తిరుపతిలో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల మీరు మీ పేరు మార్చుకున్నారు వెంకట ప్రభు ప్రసాద్. ఎందుకని అంటే ఆ ఇన్సిడెంట్ ఏంటో తెలుసుకోవచ్చు? అంటే స్టూడెంట్ లైఫ్ అనేది డిజాస్టర్. క్రికెట్ అనే సినిమా వల్ల నా స్టడీస్ సరిగ్గా జరగలేదు. సో అంటే ఓపెన్గా అంటే నాట్ ఏ వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి సరిగ్గా జరగలేదు. అన్ని ఫ్లాప్ షో. ఇట్స్ మీన్ ఫెయిల్యూర్ క్యాండిడేట్ నేను స్టూడెంట్గా. స్టూడెంట్ లైఫ్. సో ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ ఏ రంగాన్ని ఎంచుకోవాలి, ఎలా ముందుకెళ్తే సక్సెస్ కొడతాం అనే దానిపైన నా ఇష్టదైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని అడుగుదామని ఒకరోజు తిరుమలకి వెళ్ళాను. స్వామి లైఫ్ మొత్తం ఆల్మోస్ట్ కాలం గడిచిపోయింది, ఇంకా నేను దేనికి పనికొస్తానో ఆయన అడిగాను. నాకు ప్లీజ్ దయచేసి చెప్పండి నేను దేనికి పనికొస్తాను, ఇది నాకు మీరు ఆన్సర్ ఇవ్వాలని చెప్పి అలా దర్శనం చేసుకుని వచ్చి బయట నిలబడ్డాను. ఆ డార్క్ డేస్ అంటారు వాటన్నిటిని. ఆ నిలబడగానే ఆ తిరుమల మాడవీధుల్లో మొత్తం కొంతమంది మఠ పీఠాధిపతులు కాషాయ వస్త్రాల్లో తిరుగుతున్నారు, అంటే ప్రదర్శన చేస్తూ ఉన్నారు. నేను ఒకానొక సందర్భంలో ఆ వీధిలో నిలబడి ఉండడం వల్ల వాళ్ళు కొంతమందికి అడ్డంగా నిలబడి ఉన్నాను ఇలా. అందులో కొంతమంది నాయన సప్తగిరి పక్కకు జరుగు అన్నారు. అలా చూశాను. అంటే తిరుమలలో గోవిందు అని, బాలాజీ అని, నారాయణ అని, సప్తగిరి అని క్యాజువల్గా వెంకటేశ్వర స్వామి నామాలతో పిలుస్తారు. అలా వాళ్ళు అనడం, నేను అలా పక్కకు రావడం, వాళ్ళు అలా వెళ్తూ నన్ను చాలామంది చూసి నవ్వారు. అలా నవ్వారు. నాకెందుకో అది చాలా జనరల్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ అది. బట్ ఆ సప్తగిరి అనే పేరులో నాలో ఒక డివైన్ వైబ్రేషన్ కలిగింది. అరే చెప్తుంటే కూడా మీ కళ్ళల్లో నీళ్ళు చూస్తున్నాను నేను. అది ఐకులు వేసుకున్నాను లేదు, కరెక్టే. అలా అనిపించింది నాకు. అప్పుడు ఆ డివైన్ వైబ్రేషన్తో అరే ఈ రోజు నుంచి వెంకట ప్రభు అని మార్చి సప్తగిరిగా ముందుకు నడవాలి అని నిర్ణయించుకున్నాం. ఆ తిరుమలలో తీసుకునే డెసిషన్. సో ఆ వెంకట ప్రభుకి సప్తగిరికి ఏం డిఫరెన్స్ ఉంది అంటే వెంకట ప్రభు అనే అతను
వెంకటప్రభు అయితే నాన్ వెజ్ తింటాడు, సప్తగిరి అయితే నాన్ వెజ్ తిన్నాడు. మీరు నాన్ వెజ్ తినరా? ఆ రోజు నుంచి 22 years అయింది దాదాపు. ఓకే. అంటే ఆ చేంజ్ కనపడాలిగా, అలా సంకల్పించుకొని అలా వచ్చిన తర్వాత స్టిల్ అంటిల్ మై ఎండ్ నాన్ వెజ్ లివ్ ఇట్. కాబట్టి ప్యూర్ వెజిటేరియన్గా హ్యాపీగా బతుకుతున్నాను. యా. సో మీరు చెప్పే ఆ మైండ్ సెట్లోకి వెళ్ళిపోయాను నేను. సో ఆ సినిమా పరంగా చూసుకుంటే కనుక ఇప్పుడు కామెడీ సినిమాలు అనగానే బిహైండ్ కంపల్సరీ కామెడీ ఉంటుంది. మీకేమన్నా సప్తగిరి గారితో మీకేమన్నా ఉన్నాయా సీన్ బిహైండ్? రోజు నవ్వుకుంటూనే ఉంటాం. ఇంకా మీరు ఇక్కడ కూడా నవ్వుతున్నారండి. ఒక్క నిమిషం మేడం, క్లాత్ తీరా ఐకుల్ బ్యాడ్ ఉంది. సో బిహైండ్ ఏమైనా సీన్స్ ఉన్నాయా సార్తో మీకు? బిహైండ్ మీరు ఏదో నవ్వుతున్నారు కానీ అర్థం అవ్వట్లేదు నాకు. అరే బిహైండ్ నన్ను చూసి ఏమైనా నవ్వారా, నా ఇన్సిడెంట్లు ఏమన్నా మీకు గుర్తున్నాయని అడుగుతారా? మీకు లాంగ్వేజ్ తెలీదా, లేకపోతే క్వశ్చన్ అర్థం కావట్లేదా? ఏమిట్రా నన్ను చూసి నవ్వుకుంటారేంట్రా? రోజు నవ్వుకుంటాం కదా నన్ను చూసి. కాదు ఇక్కడ నవ్వుకుంటే ఆన్సర్ చెప్పాలి కదా, చెప్పండి ఆన్సర్. రోజు నవ్వుకుంటాం అన్నం చూసి. అబ్బాయి చిన్న యాక్షన్ బిట్ ఉంది కదా, మీరు నా ఇంటికి వస్తారు అక్కడ చాలా కామెడీ జరిగింది బిహైండ్ ద సీన్ కూడా. టైమింగ్స్ ప్రాపర్ గా రాలేదు కాబట్టి దట్ వాజ్ అది మూవీ చూస్తే అర్థమవుతుంది. అందుకే మీరు చెప్పండి. అది మాత్రం బాగా చెప్తున్నారు మీరు, నవ్వడం అది ఆ డేట్ చెప్పడం సూపర్. అసలు నువ్వు యాక్చువల్లీ తను మార్నింగ్ నుంచి అదే చెప్తున్నారు, ఏ క్వశ్చన్ కాంటెక్స్ట్ క్వశ్చన్ తో సంబంధం లేదు, రిప్లై మాత్రం అదే ఉంది. సో నేను అదే ఇప్పటి నుంచి నేను కూడా అదే చెప్తా. సీరియస్ గా మాట్లాడారు టేక్ మేడం. మీ గొంతు పోతుంది కదండి చెప్పి చెప్పి. కాదు మేడం, వీళ్ళకి ఆన్సర్ చెప్పేది రాదు, వాళ్ళకి నేనే కవర్ చేయాలి. అర్థమైందా? నేనేం మాట్లాడి చేతులు ఎత్తుకొని మీరే చెప్తున్నారు. అవును. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి మీవి? లేదు ప్రాజెక్ట్స్ అయితే రాధేశాబ్ ఒకటి వస్తుంది ప్రభాస్ సార్తో డెఫినెట్గా. ఆయనే లాంచ్ చేశాడు కదా. అవునవునవును. ఆ వీడియో బయటికి రాలేదు ఇంకా. వెళ్తాం బిఫోర్ రిలీజ్ వెళ్తాం. ఓకే. అంటే అదొక పబ్లిసిటీ జరిగింది ముందు, ఒక బిఫోర్ రిలీజ్ అదొక పబ్లిసిటీ బూస్ట్ అవుతుంది, కానీ ఆ వీడియో అలాగే దాచిపెట్టాం. రాజసాబ్లో ఉన్నారు మీరు, అంటే ఎంత టైమింగ్లో ఉంటారు సార్? మ్యాక్సిమం ఫుల్ లెంత్ కవర్ చేస్తాను. ఓకే. తప్పకుండా ఆ సినిమాతో మీరు నా క్యారెక్టర్ మళ్ళీ కింద పడి దొల్లుతుంటారు, మళ్ళీ మేమే నిలబడి కూర్చోబెడతాం. అలా ఉంటుంది. మీరు దొల్లిన క్షణంలో కొన్ని సీన్లు ఎగిరిపోతాయి, మళ్ళీ సెకండ్ షోకి వస్తారు. ఈసారి కింద పడి నాకు దొల్లకూడదు. అలా వర్కౌట్ అయింది, అంటే టోటల్ ఎంటైర్ మూవీ. ఓకే. యా. సో రాజసాబ్, సో మొత్తానికి మీరు అంటే ఒక డ్రీమ్ రోల్ అనేది ఉంటుంది మీకు, అంటే ప్యాషన్ అంటే ఇప్పుడు ఒక రోల్స్ ఉంటాయి కదా కొంతమందికి, అలా మీకు ఏమైనా రోల్ ఉందా? లక్కీగా నాకు డ్రీమ్ రోల్స్ అనేవి కమెడియన్గా ప్రేమ చిత్రం అయిపోయిందండి. అది అనుకోకుండా దొరికిపోయింది. అది లక్కీగా ఆ గాడ్ గ్రేస్ వెంకటేశ్వర దయవల్ల దొరికింది. హీరోగా అయితే సప్తగిరి ఎల్ఎల్బి డెఫినెట్గా అది సెకండ్ హాఫ్, అంటే ఒక కమెడియన్గా కాకుండా ఒక ఎమోషన్ క్యారీ చేసాం కాబట్టి అది కూడా వర్కౌట్ అయింది. దీని బిఫోర్ ఏమొచ్చినా బోనస్సే, ఇదో పెళ్లిగాని ప్రసాద్ వస్తే అలా వచ్చింది కాబట్టి ఇంకా లక్కీ క్యారెక్టర్స్ అంటే ఏం లేదు. మంచి క్యారెక్టర్ వాళ్ళు చెప్పితే అదే ఒక డ్రీమ్ రోల్ అనుకొని చేయడం. ఓకే. సో మొత్తానికి పెళ్ళికాని ప్రసాద్ ఓకే March 21st రిలీజ్ అవుతోంది. సో ఈ మూవీ మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద సక్సెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అక్కడ మీ వాళ్ళు కట్టు 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 అంటున్నారు. పని చేయండి, రిలీజ్ అని అడగండి. రిలీజ్ అడగండి. రిలీజ్ ఎస్పీసీ రిలీజ్ ఉంది. ఓకే ఓకే. సో సినిమా షూటింగ్ కంప్లీట్ చేయటం వేరు, థియేటర్ వరకు తీసుకెళ్ళాలంటే కొన్ని వాటి నుంచి ఒక బ్రాండ్ నుంచి ఏదైనా ప్రమోట్ చేయాలి ఆ బ్రాండ్ నుంచి. సో మీరు ఎస్వీసీ నుంచి రిలీజ్ చేస్తున్నారు, దీని గురించి ఏం చెప్తారు? ఇది నిజంగా ఒక అదృష్టం అండి. నేను ఎస్వీసీలోనే అసిస్టెంట్ డైరెక్టర్గా ఆర్టిస్ట్గా బ్రాండ్ అండ్ బాటమ్. ఓకే. నిజంగా రాజ్ సారు శిరీష్ సారు ఈ సినిమాకి కొండ అండా దండలా నిలబడ్డారు. అంటే వాళ్ళు చూసి ఓకే అంటేనే ఈరోజు మేము ఎస్వీసీ రిలీజ్ అని అంత పెద్ద లోగో వేసుకోగలం. సో అది మా అదృష్టం. ప్లస్ మూవీ చూసి ఒక గుడ్ మార్క్స్ వేస్తేనే ఇంకా ప్రమోషన్ స్టార్ట్ చేయండి మేము ఉన్నామంటేనే ఈరోజు ఈ స్థాయిలో ఇక్కడ మీ ముందు నిలబడి ఇంటర్వ్యూ చేయగలుగుతున్నాం. ప్లస్ దీనికి మాకు బ్యాక్గ్రౌండ్గా మారుతి అన్న బాగా నిలబడ్డాడు. మారుతి అన్న నిలబడి ఈ సినిమా ఫస్ట్ చూసింది మారుతి అన్న, ఫస్ట్ కాపీ చూసింది.
చూసి అప్రిషియేట్ చేసి డైలాగ్స్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, అండ్ సప్తగిరి పర్ఫార్మెన్స్ కావచ్చు, అండ్ ప్రియాంక శర్మ అందం కావచ్చు, వీటన్నిటిని ఆయన అప్రిషియేట్ చేసి అందంగా లేరు, అందంగా ఉండే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏదో నవ్వుతున్నారని హార్ట్ఫుల్గా మాట్లాడుతున్నారు. అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది. అందంగా అన్నారు కదా. ప్రియాంక శర్మ అందం కావచ్చు అండ్ పర్ఫార్మెన్స్ కావచ్చు, యా కాబట్టి ఇవన్నీ మాకు ప్లస్ అయ్యి మారుతి అన్న చెప్పడం ద్వారా అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ అనిల్ రావుపూడి దగ్గరికి వెళ్ళి, శిరీష్ అన్న దగ్గరికి వెళ్ళి చూపించి వీళ్ళందరి టిక్ మార్క్ పడిన తర్వాత, గుడ్ మార్క్స్ పడిన తర్వాత March 21 ఈ సినిమా థియేటర్లోకి రావస్తుంది. ప్లీజ్ దయచేసి మీరందరూ చూడండి. టీజర్ కూడా లాంచ్ చేశారు కదా, సో రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఏమన్నారండి చూసి అదొక్కటి చెప్పండి, క్లోజ్ చేసేద్దాం. 100% టీజర్ చూసి క్వాలిటీ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, మేము ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కావచ్చు, ఇవన్నీ చాలా అప్రిషియేట్ చేశారండి. చాలా బాగుంది. అంటే అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు ఏది పడితే అది రిలీజ్ చేయరు. వాళ్ళకు కూడా ఆ కంటెంట్ నచ్చాలి, ఆ క్వాలిటీ నచ్చాలి, దానికి సంబంధించిన కొన్ని సీన్స్ చూడాలి. ఇవన్నీ చూసి అప్రిషియేట్ చేసి రిలీజ్ చేశారు కాబట్టి సో చాలా పెద్ద లెవెల్లో దీనికి మంచి మార్క్స్ పడ్డాయి. పై స్థాయిలో ఉన్న వ్యక్తులు, సక్సెస్ఫుల్ పర్సన్స్ దీని వెనుకున్నారు. సో మాకు అది బూస్ట్. యువర్ ద పిల్లర్. యా, థ్యాంక్ యూ. సో ఇప్పుడు అంటే మీతో మాట్లాడితే నాకు అర్థమైంది అది. సో మొత్తానికి March 21 మూవీ రిలీజ్ అవుతుంది. సో చాలామంది అంటే స్ట్రెస్లో ఉన్న వాళ్ళు కూడా, అంటే పెళ్లి కాని ప్రసాదం వాళ్ళందరూ కూడా, మీరు కూడా వెళ్ళి మీరు ఆల్రెడీ చూస్తారు కాబట్టి సో అందరూ నవ్వుతల దొరలాలని అలా అనుకోను, కానీ నవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ హిట్ అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ మేడం. మీరు కూడా ఆ రోజు 21 వెళ్ళి తప్పకుండా మీతో పాటు ఒక 50 టికెట్లు మీరు కొని, నాతో పడుతుంది, మీతో పాటు మీ డబ్బులతోనే కొని, నా డబ్బులు ప్లీజ్ దయచేసి కొని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని. నిజంగా ఆ 50 మందిని కూడా మేము సంతోష పెడతాం కదండి, నవ్విస్తాం కాబట్టి ప్లీజ్ సపోర్ట్ మీ. సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. 50 టికెట్లు అబ్బా, 50 మంది మేడం. ఎంత మేడం ఒక టికెట్? 100 రూపాయలు మేడం. 50 టికెట్లు అంటే ఎంతండి? ఫేదోళ్ళం అండి. సరే ఇచ్చారేమండి, ఫోన్పే చేస్తాడు మావాడు. జస్ట్ కిడింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ పెళ్లి కాని ప్రసాద్ మూవీ టీమ్తో చిట్ చాట్. స్టే ట్యూన్ టు సాక్షి. థ్యాంక్ యూ సో మచ్.